హాయ్ అండి. ఈరోజు రెసిపీ కొబ్బరి చారు అండి. చూడండి, కొబ్బరి చారు ముందుగా 2 స్పూన్ శనగపిండిని తీసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కొబ్బరిని నేను 3 చిప్పలు తీసుకున్నాను. కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసి మిక్సీ పట్టేసి వడగట్టేయాలి. చూడండి, కొబ్బరి పాలు మళ్ళీ ఒకసారి కూడా మిక్సీ పట్టచ్చు, 3 టైమ్స్ పట్టచ్చండి. చూడండి, చిక్కగా వచ్చేసినాయి పాలు. కొబ్బరి చారుకి కావలసినవి ఒక ఉల్లిపాయ, ఒక 5-6 ఎండుమిర్చీలు, ఒక నిమ్మకాయ, 5-6 రెబ్బలు ఎల్లిపాయ, 8 మిరియాలు, 4-5 పచ్చిమిర్చీలు అండి. స్టవ్ పై గిన్నె పెట్టేసి 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పట్టదండి, కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా. పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మిరియాలు, ఎల్లిపాయ దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మిరియాల పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చు, మిరియాల పౌడరు. చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పోపులో వేసేయాలి. ఎండుమిర్చి కూడా వేసాను. కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసేయాలి. మిరియాలు, ఎల్లిపాయలు కూడా దంచేసి పోపులోనే వేసాను. చక్కగా వేగనివ్వాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. చూడండి, అలా వేగాలండి. ఇంగువనండి, కొంచెం ఇంగువ వేసేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేకపోతే వేసినా బాగానే ఉంటుంది, వేయకున్నా బాగానే ఉంటుందండి. వేస్తే బాగుంటుందని కొబ్బరి పాలు వేసుకోవాలి. వేసేసుకొని కలపాలండి. చాలా బాగుంటుందండి కొబ్బరి చారు. మీరు తప్పకుండా చేసుకోండి ఒక్కసారి. కరివేపాకు వేసేయాలి. మూత పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టేసి మరగనివ్వండి. సిమ్లో పెట్టేసేయండి, లేకపోతే ఇది తొందరగా పొంగిపోతుందండి. మనం ముందుగా కలుపుకున్న శనగ పిండిని వేసేసుకోవాలి. నిమ్మకాయ కూడా దింపే ముందు నిమ్మరసం పిండుకోవాలి. ఒకవేళ అవసరం ఉంటే, పులుపు ఎక్కువ తినని వాళ్ళు ఉంటే పిండుకోకండి. చింతపండు రసం కూడా వేసుకోవచ్చు, బాగుంటుందండి. పులుపు లేకున్నా కానీ బాగానే ఉంటుంది. చూడండి, మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. సాంబార్లా ఉంటుందండి, బాగుంటుంది. కొబ్బరి చారు సాంబార్లా మరగనివ్వాలి. చిక్కగా వచ్చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.